మంచిది పిల్లరా, దేవుని వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము. ఈ 19వ అధ్యాయము మనందరికీ బాగా తెలిసిన వాక్యం కదా. 19వ అధ్యాయం మీరు బైబిల్ తీశారు కదా అందరూ. తీగానే మీకు ఏమని కనపడింది? ఫస్ట్ లైన్ చదవండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి. కాబట్టి ఏ ఊరు వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభు వారు? యెరికో పట్టణం వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది? చదవకుండా అని చెప్పొచ్చు మీరు. అక్కడ ఏం జరిగింది? అది 19వ అధ్యాయం అంటే జక్కయ్య అధ్యాయం. అది బాగా గుర్తుపెట్టుకోండి. 19వ అధ్యాయం అంటే జక్కయ్య అధ్యాయం. 15వ అధ్యాయం అంటే ఎవరి అధ్యాయం అది? రైట్, ఎవరి అధ్యాయం అది? 15వ అధ్యాయం ఎవరిది? అది తప్పిపోయిన కుమారుడు అధ్యాయం. కొన్ని అధ్యాయాలు కొంతమంది కేటాయించబడ్డాయి, అవి మీరు నోటెడ్ అయి ఉండాలి. 15వ అధ్యాయం ఏమో తప్పిపోయిన కుమారుడు అధ్యాయము, 19వ అధ్యాయము జక్కయ్య అధ్యాయం. సరే, ఇక్కడ జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు ఎలాంటి వాడంటే ట్యాక్స్ కలెక్టర్. ఈ సుంకము వసూళ్లు చేసే ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుత్తదారుడు. తర్వాత తనను గూర్చి రాయబడి ఉన్న మాట ఏమిటంటే ధనవంతుడు అని ఉంది. ఏమనుందండి? ధనవంతుడు అని అనిపించుకోవాలంటే మన దగ్గర ఎంత డబ్బు ఉండాలి? ఎంత డబ్బు ఉంటే మనం ధనవంతులు అవుతాం? సుమారు చెప్పండి. ఈయన రిచ్ మ్యాన్, వీళ్ళు ధనవంతులు అని మనల్ని ఎవరన్నా అనాలంటే మన దగ్గర ఎంత డబ్బు ఉంటే ధనవంతులు అవుతాం? ఓ 10,000 ఉంటే ధనవంతులు అవుతామా? అవ్వం. ధనవంతులు అని అంటే కనీసం లక్షల్లో ఉంటారు వాళ్ళు కదా. లక్షలు లేదా కోట్లలో ఉండేవాళ్ళని ధనవంతులు అంటారు. మరి ఇప్పుడు ఈ జక్కయ్యను ఏమనుంది? ధనవంతుడు అని ఉందంటే ఆయన లక్షల్లో ఉండుంటాడు. ఆ రోజుల్లో లక్షలంటే ఈ రోజుల్లో కోట్లలో ఉండుంటాడు. మొత్తానికి ధనవంతుడు. అది ఈ 19వ అధ్యాయం అంటేనే ధనవంతుడు అని అర్థం ఆ జక్కయ్య. తర్వాత ఇప్పుడు ఇతను చేసిన పని ఏంటి? యేసు ప్రభుని చూడాలి అని ఎదెక్కాడు? చెట్టు ఎక్కాడు. ఈ యేసు ప్రభుని చూడాలి అని చెట్టు ఎక్కాడు. ఇప్పుడు ఎండాకాలంలో ఎక్కువగా ఎక్కే చెట్టు పేరు ఏమన్నా చెప్పమంటే ఏ చెట్టు పేరు చెప్పచ్చు? అది అంతా లైన్లోనే ఉండారు, ఆన్లైన్లో ఉండారు అందరూ. ఎక్కువగా ఎక్కే చెట్టు ఏంటంటే తాడి చెట్టు ఈ ఎండాకాలంలో. అయితే ఈ జక్కయ్య ఎక్కిన చెట్టు పేరేంటంటే మేడి చెట్టు. మేడి చెట్టు. సరే, ఇప్పుడు మన టాపిక్లోకి వెళదాం. చూడండి, ఇక్కడ ఆ చెట్టు ఎక్కినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యెరికో పట్టణంలో వెళుతూ 4వ వచనం చూడండి. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. పిల్లరా, ఇప్పుడు మనం చదివిన ఈ వచనంలో 2 సార్లు ఒక పదం వచ్చింది. మీరు చూసి చెప్పాలి ఇప్పుడు నాకు. మనం చదివిన వచనంలో
2 సార్లు ఒక పదం వచ్చింది. ఏంటది? 2 సార్లు వచ్చింది ఒక పదం. ఏంటది? ఏమా? త్వరగా. ఏంటది? త్వరగా. మరలా చదవండి, మీకు అర్థమవుతుంది. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. కాబట్టి త్వరగా అనే పదం ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది. ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు. అయితే త్వరగా, అలాగే రెండోసారి త్వరగా కదా, త్వరగా త్వరగా. అయితే త్వరగా అనే మాట ఎవరు వాడారు అని అంటే యేసు ప్రభు వాడాడు. యేసు ప్రభు జక్కయ్యతో మాట్లాడుతూ త్వరగా దిగుము అన్నాడు. అంటే ఫస్ట్ త్వరగా ఆ వర్డ్, ఆ పదం వాడింది యేసుక్రీస్తు ప్రభు. తర్వాత రెండోసారి త్వరగా అని ఉంది చూడండి. ఆ త్వరగా యేసు ప్రభు పదం కాదు. ఇది ఎవరికి సంబంధించిన పదం అంటే చదవండి, మీకు అర్థమవుతుంది. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకుని. అతడు త్వరగా. త్వరగా అనే పదం ఎవరికి సంబంధించింది? ఇప్పుడు జక్కయ్యకి సంబంధించింది. గమనించండి, త్వరగా అనే పదం ఈ వచనంలో 2 సార్లు ఉంది. మొదటి త్వరగా అనే పదం యేసు ప్రభువుకు సంబంధించింది. రెండోసారి త్వరగా అనే పదం జక్కయ్యకు సంబంధించింది. ఇక్కడ మనకు క్లారిటీ రావాలి, అప్పుడు మీకు మెసేజ్ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ త్వరగా అనే పదం ఎవరికి సంబంధించింది? యేసు ప్రభువుకు సంబంధించింది. రెండోసారి త్వరగా అనే పదం ఎవరికి సంబంధించింది? జక్కయ్యకు సంబంధించింది. ఇప్పుడు మీకు వెర్బ్ అనే పదం బాగా తెలుసు, అంటే క్రియ. ఆ క్రియ ఏమిటి అనంటే దిగుము అనేది క్రియ. ఏంటది? దిగుము అనేది క్రియ. అంటే చేయాల్సిన పని ఏంటంటే దిగుము. జక్కయ్య చేసిన పని ఏంటి అనంటే దిగి. దిగి అంటే యేసు ప్రభు చెప్పిన పని, ఏం పని చెప్పాడు? దిగు అన్నాడు. ఎలా దిగమన్నాడు? త్వరగా దిగు అన్నాడు. జక్కయ్య చేసిన పని ఏంటి? త్వరగా దిగాడు. అంటే దేవుడు చెప్పిన పనిని జక్కయ్య చేశాడా చేయలేదా? చేశాడు. త్వరగా దిగు అన్నాడు, ఇతడు త్వరగా దిగాడు. ఇప్పుడు యేసు ప్రభు త్వరగా అనే పదం వాడితే జక్కయ్య త్వరగా ఫాలో అప్ చేశాడు. కాబట్టి ఈ దినం మనం యేసు ప్రభు త్వరగా అని ఎందుకు చెప్పాడు, జక్కయ్య త్వరగా ఎందుకు దిగాడు, ఈ త్వరగా అంటే అర్థమేంటో ఈరోజు మనం బైబిల్లో కొంచెం ధ్యానం చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు త్వరగా అంటే మనకు బాగా తెలుసు, అర్జెంటుగా చేయాల్సిన పని, వెంటనే చేయాల్సిన పని, మనం చెప్పగానే వెంటనే చేయాల్సిన పని. మీకు కెమిస్ట్రీలో వెళ్ళి ఆలోచన చేస్తే దీనిని కెటలిస్ట్ అంటారు. కెమిస్ట్రీలో కెటలిస్ట్ అనే ఒక పదం ఉంటుంది. అది రియాక్షన్ చాలా వేగంగా ఉంటుందన్నమాట. దాన్ని తెలుగులో ఉత్ప్రేరకము అంటాం. అంటే ఒక పనిని త్వరగా జరిగేటట్లుగా చేస్తుంది, ఉత్ప్రేరకము. తర్వాత మనకి జనరల్గా అర్థమయ్యే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే అత్తిపత్తి మొక్క.
ఏ మొక్క అండి అది? అత్తిపత్తి మొక్క. ఆ అత్తిపత్తి మొక్కను ఆకుల్ని మనం అలా టచ్ చేస్తే వెంటనే ఏం చేస్తుంది? అది ముడుచుకుపోతుంది, త్వరగా ముడుచుకుపోతుంది. కాబట్టి కెటలిస్ట్ అనేది అది కెమిస్ట్రీకి సంబంధించిన పదం. అది రియాక్షన్ స్పీడ్గా జరిగిస్తుంది. ఈ అత్తిపత్తి మొక్కలు ఆ ఆకుల్ని మనం పట్టుకుంటే వెంటనే అది ముడుచుకుపోతుంది. అది కూడా త్వరగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ త్వరగా చేయాల్సిన పనులు మనకు కొన్ని ఉన్నాయండి. మనం త్వరగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అత్తిపత్తి మొక్క ఆకు పట్టుకోగానే అది ఎలా ముడుచుకుపోతుందో, జక్కయాను త్వరగా దిగువనగానే ఎలాగూ త్వరగా దిగాడో, మన జీవితంలో కూడా త్వరగా చేయాల్సిన పనులు కొన్ని ఉంటా ఉన్నాయి. అవి ఆలస్యంగా చేసే పనులు కాదు, త్వరగా చేయాల్సిన పనులు. ఉదాహరణకి మనం రోడ్డు మీద నడుస్తూ ఉన్నాం, ఇలాగే ఇది ఎండాకాలం నడుస్తూ ఉన్నాం, సడన్గా వర్షం పడవచ్చు, తెలియదు మనకి. మనం రోడ్డు మీద నడుస్తూ ఉంటాము, బాగా విపరీతమైన ప్రచండమైన గాలి, ప్రచండమైన వర్షం రావచ్చు. మనం త్వరగా చేసే పని ఏంటి? ఆ టైంలో వర్షం వచ్చి మనల్ని తడుస్తూ ఉంటే త్వరగా చేసే పని ఏంటి? తడవకుండా ఎక్కడ ఉందా అని చెప్పి దగ్గరలో ఏ స్థలం ఉంటే ఆ స్థలంలోకి వెళ్ళి తడవకుండా ఉంటాం. అది త్వరగా చేసే పని. కావున ప్రభునందులారా, మన జీవితంలో త్వరగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే, త్వరగా ఏం చేయాలి మనం అసలు. యేసుక్రీస్తు ప్రభు మేడి చెట్టు మీద ఉన్న ఆ జక్కయ్యను త్వరగా దిగు అన్నాడు. జక్కయ్య వెంటనే చేసిన పని ఏంటి? త్వరగా దిగాడు. అలాగే మనల్ని త్వరగా చేయమంటున్న పనులు ఏమిటో చూద్దాం దేవుని వాక్యంలో. యెహోషువ గ్రంథం తీయండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం నుండి చూస్తాం. 9 కాదు, 6వ వచనం నుండి చదివితే అక్కడ ఏముందంటే, గిబియోనీయులు మన్యములలో నివసించు అమోరీల రాజులందరూ కూడి మా మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడువక త్వరగా, ఆ పదాన్ని గమనించాలి మీరు. మీ దగ్గర పెన్ను ఉంటుంది కదా, అండర్లైన్ చేసుకోండి. త్వరగా అక్కడ గమనిస్తే, నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మును రక్షించుమని గిల్గాలులో దిగియున్న పాళెములో యెహోషువకు వర్తమానము పంపగా. ప్రభునందులారా, ఇక్కడ ఈ హిస్టరీ ఏంటి అనంటే, గిబియోనీలు అనే ఒక జాతి వారు ఉన్నారండి. ఎవరు వాళ్ళు? గిబియోనీలు. ఈ గిబియోనులు అంటే వీళ్ళు ఒక పెద్ద సైన్యం. ఇప్పుడు మనకి ఇశ్రాయేలుల సైన్యం ఎలాగో అలాగే ఫిలిస్తీన్లు అనేవాళ్ళు ఒక సైన్యం, అలాగే మిద్యానీయులు అనేవాళ్ళు ఒక సైన్యం, అలాగే అమోరీలు అనేది ఇంకొక సైన్యం, అలాగే గిబియోనీలు అనేది ఒక సైన్యం. అంటే వీళ్ళు చిన్న చిన్న సైన్యాలు. ఇశ్రాయేలుది పెద్ద సైన్యం అయితే వీళ్ళంతా చిన్న చిన్న సైన్యాలు. ఇప్పుడు అమోరీలు అనేవాళ్ళు ఎవరండి? వాళ్ళు అమోరీలు అనే జాతి సైన్యము గిబియోనుల మీదకి యుద్ధం చేసి దండెత్తటానికి వెళుతున్నారు. ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా యుద్ధాలు జరుగుతూ వస్తున్నాయి. నిన్ననే ఒక సహోదరుణ్ణి కలిశాను నేను. పెద్ద ఆయన, 80 పైనున్న తండ్రి. ఆయన ఈ ఆర్మీలో, మన ఇండియన్ గవర్నమెంట్ ఆర్మీలో సోల్జర్గా పనిచేశాడంట.
పాకిస్తాన్తో, అంటే ఇండియాకి పాకిస్తాన్తో యుద్ధం జరిగేటప్పుడు నేను ఆ యుద్ధంలో ఉన్నానండి అని చెప్పాడు. తర్వాత ఇండియాకి రంగూన్కి, అంటే బర్మాకి యుద్ధం జరిగేటప్పుడు ఆ యుద్ధంలో కూడా ఉన్నాను అని చెప్పాడు. తర్వాత ఇండియాకి బంగ్లాదేశ్కి యుద్ధం జరిగేటప్పుడు ఈ 3 యుద్ధాల్లో నేను ఉన్నాను సార్ అని చెప్పాడు. అంటే యుద్ధాలు అనేటటువంటివి ఒక దేశానికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మన భారతదేశము పాకిస్తాన్ యుద్ధానికి రెడీ అవుతున్న పరిస్థితుల్లో ఉన్నాం. ఈ యుద్ధాలు ఇప్పుడే కాదు, బైబిల్ కాలం నుండి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ యుద్ధం ఎవరెవరికేనంటే అమోరీలకు గిబియోనీలకు. చెప్పండి అందరూ, అమోరీలకు గిబియోనీలకు. అమోరీలు పెద్ద సైన్యం, గిబియోనీలు ఇది కొంచెం చిన్న సైన్యం. ఈ అమోరీలు గిబియోనీల మీదకి వెళ్ళి యుద్ధం చేస్తే ఓడిపోతామనే భయం గిబియోనీల్లో ఉంది. అందుకని గిబియోనీలు యెహోషువ గారిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే 6వ వచనం మరలా చదవండి. గిబియోనీలు మన్యములలో నివసించు అమోరీల రాజులందరూ కూడి మా మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మును రక్షించుమని గిల్గాలులో దిగి ఉన్న పాళెములో యెహోషువకు వర్తమానము పంపగా. మీరు గమనించండి, త్వరగా మనం చేయాల్సిన పనులు ఏమిటంటే, ఈ గిబియోనీలు ఈ అమోరీలు వచ్చి మన మీద యుద్ధం చేస్తారేమో, దండెత్తుతారేమో, మనం ఓడిపోతామేమో అనే భయంతో యెహోషువ గారి యొక్క సహాయాన్ని కోరుతున్నారు. అయ్యా, అమోరీలు మా మీదకి వచ్చి పడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు, మేము ఓడిపోతామేమో, దయచేసి నీవు నీ సైన్యం వచ్చి త్వరగా వచ్చి మాకు సహాయము చేయాలి. ఏమని అడుగుతున్నారు? అక్కడ పదాన్ని గమనించండి. నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి, త్వరగా రండి అయ్యా దయచేసి. ఈ అమోరీలు మా మీద వచ్చి ఎక్కడ పడతారో, ఎక్కడ యుద్ధం చేస్తారో, దయచేసి మీరు మమ్మల్ని వదిలిపెట్టద్దు, మా మీదకి ఆ అమోరీలు రాకుండా త్వరగా వచ్చి మాకు సహాయము చేయండి, మా చెయ్యి విడవద్దు అని గిబియోనీలు ఎవరికి వర్తమానం పంపారండి? యెహోషువకు వర్తమానం పంపారు. మీరు లేటుగా వస్తున్నా మాకు ఇబ్బందే, ఆ వచ్చేదేదో త్వరగా రండి, త్వరగా వచ్చి మాకు సహాయము చేయండి, మా సైన్యాన్ని కాపాడండి అని అడుగుతున్నాడు. ప్రభునంతులారా, మన జీవితాల్లో మనం కొన్ని అర్జెంటుగా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఆ అర్జెంటుగా చేయాల్సిన పనులు ఏంటంటే, అమోరీలు అనేవాళ్ళు శత్రువులుగా ఉంటున్నారు, గిబియోనీలు అనేవాళ్ళు విశ్వాసులుగా ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళు యెహోషువ సహాయాన్ని త్వరగా వచ్చి సహాయము చేయండి అని అడుగుతూ ఉన్నారు అనంటే, మన జీవితాల్లో కూడా ఏ సాతానుడు యొక్క శోధనలు వచ్చి మన మీద పడుతూ ఉన్నా సరే, దేవునిని గిబియోనులు యెహోషువను త్వరగా వచ్చి మాకు సహాయము చేయమని ఎలా అడిగారో, మనము కూడా దేవునిని త్వరగా సహాయము చేయమని దేవునిని మనం అడుగుతూ ఉండాలి.